హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్న ఈ కరెంట్ అఫైర్స్ అనేది దీనికి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది మనకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. మీరు ఈ క్లాస్ విన్న తర్వాత ఇవే క్వశ్చన్స్ని కనుక మీరు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోండి. అదేవిధంగా మీకు స్కోర్ చెక్ చేసుకోండి, మీకు ఎంతవరకు గుర్తుంటుందని టెస్ట్ చేసుకోండి. సో దీనికి సంబంధించి మనము ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి, అసలు దీనిపైన ఎలాంటి ఛార్జ్ ఉండదు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. క్లాస్ వినండి, క్లాస్ విన్న తర్వాత దీనిపైన మీరు ఎగ్జామ్ రాయండి. జస్ట్ 5 to 10 minutesలో అయిపోతుంది. సో దీని అవకాశం ఉపయోగించుకోండి. మార్క్ టెస్టులు రాస్తూ ఉంటే ఏంటంటే మన మెమరీ ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు రీచ్ అవుతున్నామని మనకు అర్థమవుతుంటుంది. ఓకేనా? అదేవిధంగా స్టూడెంట్స్ మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించి బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అర్థమెటిక్ అనేది ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది 1 month వ్యాలిడిటీతో మీకు కేవలం 99 రూపాయలకే అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. దీని వ్యాలిడిటీ 1 month అండి. సో యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 99 రూపాయలకే మనం ఇక్కడ ఈ కోర్సును అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అండి. కొన్ని వేల క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు 1 month వ్యాలిడిటీతోని. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అందరికీ కూడా ఇది ఉపయోగపడంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా షేర్ చేయ ప్రయత్నం చేయండి. ఓకేనా స్టూడెంట్స్? సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు మనం గతంలో అంటే ప్రీవియస్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. చూడండి. సో ఎస్టర్డేస్ క్వశ్చన్ చూడండి. లోక్సభ స్పీకర్ వ్యవస్థకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాము. స్పీకర్ సాధారణ పదవీ కాలం 5 సంవత్సరాలు. స్పీకర్ పదవీ భద్రత కలిగి ఉంటారు. ఎస్, కరెక్ట్ కదండి. స్పీకర్ సాధారణ పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. స్పీకర్ పదవికి పదవీ భద్రత ఉంటుందండి. ఎస్, కరెక్ట్. నెక్స్ట్, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. స్పీకర్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా నిర్ణయిస్తారు. చూడండి, స్పీకర్ ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా నిర్ణయిస్తారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఏదైనా బిల్లు సాధారణ బిల్లా ఆర్థిక బిల్లా నిర్ణయించేది ఎవరు అంటే లోక్సభ స్పీకర్ అండి. ఓకేనా? చూడండి, ద్రవ్య బిల్లు చూడండి, ఆర్టికల్ 110 అనేది మనీ బిల్ని గురించి తెలియజేస్తుందండి. మనీ బిల్, దీన్నే ద్రవ్య బిల్లు అంటారు. ఓకేనా? ద్రవ్య బిల్లు అంటారు. నెక్స్ట్ ఆర్టికల్ 112. ఈ ఆర్టికల్ 112 ఏంటంటే యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అంటాము. అంటే దీన్నే సింపుల్గా బడ్జెట్ అంటాము. కానీ మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా బడ్జెట్ అనే పదం గురించి ప్రస్తావన లేదు. కాబట్టి బడ్జెట్ అనే పదం వాడకుండా యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అంటారు. అంటే వార్షిక ఆర్థిక నివేదిక అంటారు. వార్షిక ఆర్థిక నివేదిక అంటారు. ఓకేనా? సింపుల్గా మన బడ్జెట్ యాన్యువల్ ఫినాన్స్ స్టేట్మెంట్ అంటారు బడ్జెట్ని. ఓకేనా? సో ఇది స్పీకర్ అనుమతితోని సభలో ప్రవేశపెట్టాలి. నెక్స్ట్, స్పీకర్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఉభయ సభల సంయుక్త సమావేశం, బోత్ హౌసెస్, అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌస్ ఏదైతే ఉంటుందో వాటి ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షులుగా ఉండేది ఎవరంటే స్పీకర్. ఏ ఆర్టికల్ ప్రకారం స్పీకర్ అధ్యక్షులుగా ఉంటారంటే ఆర్టికల్ 108. ఆర్టికల్ 108 అనేది జాయింట్ సిట్టింగ్ అండి, ఉభయ సభల సంయుక్త సమావేశం. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం అనే అంశము మనం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, చూడండి, మరి ఉభయ సభల సంయుక్త సమావేశం ఇప్పటివరకు 3 సార్లు జరిగిందండి. ఫస్ట్ టైం 1961లో జరిగింది, సెకండ్ టైం 1978లో జరిగింది, థర్డ్ టైం ఎప్పుడు జరిగింది అంటే 2002లో జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఉభయ సభల సంయుక్త సమావేశం ఇది 2001 అండి. 2001 గుర్తుపెట్టుకోండి. సో అంటే ఈ 3 కరెక్ట్, 4 కరెక్ట్ అండ్ ఫస్ట్ 1 కరెక్ట్. నెక్స్ట్, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అంటున్నాం. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఎప్పుడైనా కానీ స్పీకర్కి ఎలాంటి ప్రమాణ స్వీకారాలు ఉండవు. స్పీకర్కి ప్రమాణ స్వీకారం ఉండదు, జస్ట్ అపాయింట్మెంట్ మాత్రమే ఉంటుంది. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ని లోక్సభలో మెజారిటీ పార్టీ ఎన్నుకుంటే రాష్ట్రపతి ఆమోదంతో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవీ బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. అసలు స్పీకర్లకు ఎప్పుడు కూడా ప్రమాణ స్వీకారం ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా ఎంపీలు కాబట్టి, లోక్సభ సభ్యులు కాబట్టి సభలో సభ్యత్వానికి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరి సమక్షంలో చేస్తారు అంటే ప్రొటెం స్పీకర్ సమక్షంలో యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఓత్ అండ్ అఫర్మేషన్ చేస్తారు. కానీ స్పీకర్కి డిప్యూటీ స్పీకర్కి ఎలాంటి ప్రమాణ స్వీకారం అనేది ఉండదు. కాబట్టి మన క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఆప్షన్ 2 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి
భారతీయ జన్ ఔషధి, చూడండి జన్ ఔషధ్ దినోత్సవం అంటాము. ఎప్పుడు జరుపుకుంటాము అంటే ప్రతి సంవత్సరం మార్చ్ 4th రోజు అండి. మార్చ్ 4th రోజు, సో ఇది మార్చ్ 7th అండి. ఓకేనా, జన్ ఔషధి దివాస్ ఎప్పుడు అంటే మార్చ్ 7th అనేది జన్ ఔషధి దివాస్గా జరుపుకుంటాము. చూడండి మరి ఇక్కడ నోట్ చూడండి, జన్ ఔషధ్ దినోత్సవంను 2019 నుంచి జరుపుకుంటున్నాం. యాక్చువల్గా దీన్ని గుర్తించింది ఎప్పుడు అంటే 2008లోనే గుర్తించారు. కానీ దీన్ని రీస్టార్ట్ చేసింది ఎవరు అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎప్పుడు రీస్టార్ట్ చేయడం జరిగింది అంటే 2019 నుంచి. జన్ ఔషధి వారోత్సవాలు ప్రతి సంవత్సరం, చూడండి వారోత్సవాలు, ఓకేనా. సో ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి అంటే మార్చ్ 1 నుంచి 7th వరకు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 2023 థీమ్ आवो जन औषधि मित्र बनावो, आवो जन औषधि मित्र बनावो అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. ఈ వేడుకలను ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన, నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తారు. అంటే ఈ జన్ ఔషధి దినోత్సవం ఏదైతే ఉంటుందో ఇది అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఈ వేడుకలను ఎవరు నిర్వహిస్తారు అంటే ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన, అదేవిధంగా ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మార్చ్ 4th ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ డే. మనం ఆల్రెడీ దీని గురించి డిస్కషన్ చేయడం జరిగింది, సెక్యూరిటీ డే. ఓకేనా. నెక్స్ట్ జనవరి 16, ఈ జనవరి 16 డేట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2016లో జనవరి 16 కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా అనే ఒక స్కీమ్ని, స్టార్టప్ ఇండియా అనే ఒక స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందుకే జనవరి 16 ఏమంటారు, నేషనల్ స్టార్టప్ డేగా మనం గుర్తించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మార్చ్ 8 మీ అందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా గుర్తించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రతి పాయింట్ కూడా మనం డిస్కషన్ చేసేది అన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో అడిగినాయి, ఇక ముందు కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ తప్పనిసరిగా నోట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫాక్స్కాన్ సంస్థ తెలంగాణలోని కొంగర కలాన్లో ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. మరి ఇది ఏ దేశానికి సంబంధించింది అని ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, అమెరికా. ఇక్కడ చూడండి, సో చూడండి ఇది ఏ దేశానికి సంబంధించి అని ఉంటుందండి, ఏ దేశానికి సంబంధించింది. ఓకేనా, ఏ దేశానిది, సింపుల్గా ఏ దేశానిది. ఓకేనా. సో ఈ ఫాక్స్కాన్ సంస్థ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే ఇది తైవాన్ దేశానికి సంబంధించిందండి. ఓకేనా. ఈ సంస్థ అనేది, ఈ ఫాక్స్కాన్ సంస్థ అనేది తైవాన్ దేశానికి సంబంధించిందండి. ఓకేనా. ఇది ఎందులో ఫేమస్, ఏ రకానికి సంబంధించిందంటే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ఇది చాలా ఫేమస్ సంస్థ అండి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థ ఫాక్స్కాన్. ఏ దేశానికి సంబంధించిందంటే తైవాన్ దేశము. చూడండి ఈ సంస్థ ప్రస్తుత చైర్మన్ యంగ్ లియో. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఇక్కడ ఈ ఏదైతే ఈ ఫాక్స్కాన్ సంస్థ ఉందో తైవాన్ దేశానికి సంబంధించిన ఈ ఫాక్స్కాన్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యక్రమాలు, అదేవిధంగా తన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో దీనిపైన ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ తైవాన్ గురించి రెగ్యులర్గా న్యూస్లో ఉంటుందండి. ఓకేనా. చూడండి మనకు చిప్ 4 కంట్రీస్ అని ఉంటాయండి. చిప్ 4 కంట్రీస్ అంటే చిప్స్ని బాగా అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు. అందులో ఫస్ట్ ప్లేస్ తైవాన్, సెకండ్ ప్లేస్ దక్షిణ కొరియా అండి, సెకండ్ ప్లేస్ దక్షిణ కొరియా. థర్డ్ ప్లేస్ జపాన్. నెక్స్ట్ ఫోర్త్ అమెరికా. ఈ 4 దేశాలు కలిసి చిప్ అంటే ఎలక్ట్రానిక్ చిప్లు ఉంటాయి కదండి. సో చిప్ 4 కూటమిగా ఏర్పడడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా ఈసారి ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 52వ జాతీయ భద్రతా దినోత్సవ వేడుకలు ఎక్కడ నిర్వహించబడ్డాయి? చూడండి జాతీయ భద్రత అంటే నేషనల్ సెక్యూరిటీ డే సెలబ్రేషన్స్ వేడుకలు ఎక్కడ జరిగాయి అని అడగడం జరిగింది. మరి ఎక్కడ జరిగాయి ఈ జాతీయ భద్రతా దినోత్సవ వేడుకలు? ఎక్కడ జరిగాయి అంటే హైదరాబాద్లో జరిగాయండి.
ఓకేనా, ఒకసారి చూడండి ఇక్కడ నోట్ ఏంటంటే జాతీయ భద్రతా దినోత్సవం ఎప్పుడు అంటే ఇందాకనే డిస్కషన్ చేసుకున్నాము March 4th. ఓకేనా, నేషనల్ సెక్యూరిటీ. ఓకేనా, నేషనల్ సెక్యూరిటీ డే ఎప్పుడు అంటే March 4th. థీమ్ ఏంటంటే అవర్ ఎయిమ్ జీరో హార్మ్. దీని థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే అవర్ ఎయిమ్ జీరో హార్మ్. నెక్స్ట్ జాతీయ భద్రతా చట్టం అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, 1980 అండి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ 140వ సదస్సు, 140వ సదస్సు అక్టోబర్ 15-17 తేదీల మధ్య ఏ నగరంలో జరగనుంది? ఓకేనా, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ 140వ సదస్సు ఎక్కడ జరగనుంది అంటే ముంబైలో జరగనుందండి. ఓకేనా, ముంబైలో 140వ సదస్సు జరగబోతుంది. అయితే మనకి అందరికీ ఐడియా ఉంటుందండి ఏంటంటే 2036 ఒలింపిక్స్ వేదిక అనేది నిర్ణయించబడలేదు. ఓకేనా, నెక్స్ట్ ఒలింపిక్స్ ప్యారిస్లో జరగబోతున్నాయి, తర్వాత లాస్ ఏంజలస్లో జరగబోతున్నాయి, ఆ తర్వాత జరగబోయేది బ్రిస్బెన్లో. కాబట్టి ఆ తర్వాత అంటే చూడండి 2021లో టోక్యోలో ఒలింపిక్స్ జరిగాయి, టోక్యో. 2024లో అప్కమింగ్ ఒలింపిక్స్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరగబోతున్నాయి, ప్యారిస్ ఒలింపిక్స్ అంటాము. 2028లో లాస్ ఏంజల్స్లో జరుగుతాయి, లాస్ ఏంజల్స్ విచ్ ఈస్ అమెరికా. ఓకేనా, విచ్ ఈస్ ఫ్రమ్ అమెరికా కంట్రీ. నెక్స్ట్ 2032లో ఎక్కడ అంటున్నాము? బ్రిస్బెయిన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆస్ట్రేలియా దేశము. మరి 2036లో ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరుగుతాయి అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ 2036 ఒలింపిక్స్ అనేది భారతదేశం నిర్వహించడానికి బిడ్ దాఖలు చేయబోతుంది. అంటే 2036లో ఒలింపిక్స్ భారతదేశం కండక్ట్ చేయడం కోసము బిడ్ దాఖలు చేయబోతుంది. ఆల్రెడీ దీనిపైన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ అవకాశం ఇస్తే కనుక భారతదేశంలో 2036 సంవత్సరంలో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. సో దానిపైన చర్చ జరగబోతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే 140వ సదస్సు ముంబైలో జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అప్కమింగ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఈవెన్ చూద్దాం 2016లో తీసుకున్నా కానీ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. రియో ఒలింపిక్స్, రియో డి జెనెరో అంటారండి, రియో డి జెనెరో. ఇది ఎక్కడ ఉంటుందంటే బ్రెజిల్లో ఉంటుంది. వరుసగా గుర్తుపెట్టి 2016, 21, అదేవిధంగా 24, అదేవిధంగా 28, 32, 36 ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, వరుసగా 5. నెక్స్ట్ పాన్ ఆసియా మోడ్రన్ ప్లీనరీ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ సమ్మిట్. చూడండి, పాన్ ఆసియా మోడ్రన్ ప్లీనరీ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ సమ్మిట్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణా పైన. ఓకేనా, March 1-2 తేదీల్లో ఏ నగరంలో జరిగింది అంటే ఇక్కడ సమ్మిట్ ఎక్కడ జరిగిందని అడుగుతున్నామండి. అంటే మానవ అక్రమ రవాణా నిర్మూలించడం కోసం మానవులపైన హింసకు గురి చేసిన ఏదైతే చర్యలు ఉంటాయో వాటిపైన అంతర్జాతీయ సమావేశం, దట్టు పాన్ ఆసియా అండి, అంతర్జాతీయ కాదు, పాన్ ఆసియా సమావేశము ఎక్కడ జరుగుతుందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ అంటే చూడండి బ్యాంకాక్. ఓకేనా, బ్యాంకాక్లో జరుగుతుంది. బ్యాంకాక్ అనగానే మనకు గుర్తు రావాల్సింది థాయిలాండ్. ఓకేనా, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్. ఓకేనా, నెక్స్ట్ చూడండి మనీలా ఏంటంటే ఫిలిప్పైన్స్. ఓకేనా, ఇది ఫిలిప్పైన్స్ దేశ రాజధాని మనీలా. ఇక్కడ మీ అందరికీ తెలుసు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది మనీలాలో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది మనీలాలో. అదేవిధంగా అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం. ఓకేనా, వరి పరిశోధనా కేంద్రము, అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఇక్కడ ఉంటుంది మనీలా, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఫిలిప్పైన్స్. నెక్స్ట్ ఢాకా అనగానే మనకు గుర్తు రావాల్సింది బంగ్లాదేశ్. ఓకేనా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. నెపిడా ఏ దేశ రాజధాని అంటే మయన్మార్. నెపిడా అనేది మయన్మార్ దేశ రాజధాని, మయన్మార్ దేశ రాజధాని. థాయిలాండ్ చూడండి, మయన్మార్ కరెన్సీ క్యాట్ అంటారండి, క్యాట్ కరెన్సీ, క్యాట్. బంగ్లాదేశ్ కరెన్సీ, ఇక్కడ క్యాపిటల్ ఢాకా కదండి, కరెన్సీ టాకా, గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, టాకా. ఫిలిప్పైన్స్ మనీలా పెసో కరెన్సీ ఉంటుందండి. ఓకేనా, ఫిలిప్పైన్స్ పెసో కరెన్సీ కూడా ఉంటుంది. నెక్స్ట్ బ్యాంకాక్ థాయిలాండ్ కదా, ఇక్కడ కరెన్సీ థాయ్ బాత్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ థాయిలాండ్ రాజు అంటే ఈయన పేరు ప్రిన్స్ వజీరాలాంగోకార్న్, ప్రిన్స్ వజీరాలాంగోకార్న్. నెక్స్ట్ ప్రధాని ఎవరు అంటే ప్రయుత్ చాన్ ఓచా, ప్రధానమంత్రి ఎవరు అంటే ప్రయుత్ చాన్ ఓచా. ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు బ్యాంగీ బ్యాంగ్ మాక్రోస్. ఈ మయన్మార్లో జుంటా ప్రభుత్వం ఉందండి. అంటే మయన్మార్లో ఇప్పుడు సైనిక పాలన కొనసాగుతుంది. ఇక్కడ బంగ్లాదేశ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది షేక్ హసీనా గుర్తు రావాలి. ఓకేనా, షేక్ హసీనా గుర్తు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, 23వ
కామన్వెల్త్ దేశాల న్యాయ సదస్సు, కామన్వెల్త్ దేశాల చూడండి 23వ కామన్వెల్త్ దేశాల న్యాయ సదస్సు ఎక్కడ జరిగింది అంటే గోవాలో జరిగింది. ఓకేనా. కామన్వెల్త్ దేశాల కూటమి ఎప్పుడు ఏర్పడింది అంటే 11th December 1931. ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉంటుందంటే లండన్. ఓకేనా, లండన్ కేంద్రంగా ఏర్పాటైంది. ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 56. మరి కామన్వెల్త్ దేశాల కూటమి అంటే ఏంటంటే బ్రిటన్ మరియు బ్రిటన్ చేత ఇండిపెండెన్స్ వచ్చిన దేశాల కూటమిని కామన్వెల్త్ దేశాలు అంటారు. బ్రిటన్ అదేవిధంగా బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన దేశాల కూటమిని కామన్వెల్త్ దేశాల కూటమి అంటారు. అంటే బ్రిటన్ పాలిత దేశాలకు సంబంధించిన కూటమి కామన్వెల్త్ కూటమి అంటారు. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకు 1961లో ఒక కూటమి ఏర్పడ్డది, అది అలీన దేశాల కూటమి. అలీన చూడండి, సో అలీన దేశాల కూటమి. అలీన దేశాలంటే సింపుల్గా NAM అంటారు, నాన్ అలైన్ మూవ్మెంట్ కంట్రీస్ అంటారు. 1961 ఎగ్జాక్ట్లీ ప్లస్ 30 years. అదేంటి మూడవ ప్రపంచ దేశాలు అంటే రష్యా కూటమిలో చేరకుండా అమెరికా కూటమిలో చేరకుండా మధ్యస్థంగా ఉండే దేశాలు అలీన దేశాలు అంటే నాన్ అలైన్ మూవ్మెంట్ కంట్రీస్ అంటారు. ఓకేనా, అలీన దేశాల కూటమి. అదేవిధంగా కామన్వెల్త్ సంబంధించి ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు, 1930లో కామన్వెల్త్ గేమ్స్ అంటే కామన్వెల్త్ కూటమి ఏర్పడే కంటే ఒక సంవత్సరం ముందే కామన్వెల్త్ దేశాల క్రీడలు జరిగినాయండి. భారతదేశం కామన్వెల్త్ కూటమిలో ఎప్పుడు సభ్యత్వం తీసుకుందంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మీన్స్ 1947లో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 3 పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. ఒకటి త్రిపుర గురించి, తర్వాత మేఘాలయ గురించి, అదేవిధంగా నాగాలాండ్. ఓకేనా, ఎందుకంటే రీసెంట్గా ఎలక్షన్స్ అయినాయి. సో ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ కూడా రావడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి మనము ఇక్కడ చూద్దాం. సో త్రిపుర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరంటే మాణిక్ సాహా. ఈయన రెండవసారి ఓకేనా, ఈయన రెండవసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. త్రిపుర గవర్నర్ ఏమంటే శ్రీ సత్యదేవ్ నారాయణ్ ఆర్య. ఓకేనా, ఎక్స్క్యూజ్ మీ, త్రిపుర గవర్నర్ శ్రీ సత్యదేవ్ నారాయణ్ ఆర్య. నెక్స్ట్ మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా. ఓకేనా, ఇక్కడ బీజేపీ పార్టీ కదా, ఇక్కడ నేషనల్ పీపుల్స్ పార్టీ NPP అంటారు. అదేవిధంగా బీజేపీ కొన్ని ఇతర పార్టీల మద్దతుతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన కూడా మరొకసారి సీఎంగా అపాయింట్ కావడం జరిగింది. నెక్స్ట్ మేఘాలయ గవర్నర్ పాగు చౌహాన్ గవర్నర్. నెక్స్ట్ నాగాలాండ్ ముఖ్యమంత్రి నెప్పిరియో రియో. ఈయన కూడా బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ గెలవడం జరిగింది. ఏ పార్టీ అంటే బీజేపీ ప్లస్ నాగా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. నెక్స్ట్ నాగాలాండ్ గవర్నర్ అంటే లా గణేశన్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా కామన్ పాయింట్ ఏంటంటే 3 రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీకి సంబంధించి 60 స్థానాలు ఉంటాయండి. 3 రాష్ట్రాల్లో కూడా ఈ త్రిపుర కానీ మేఘాలయ కానీ నాగాలాండ్ కానీ ఈ రాష్ట్రాల్లో ఇవి ఎమ్మెల్యేల సంఖ్య సింపుల్గా అసెంబ్లీ. ఓకేనా, అసెంబ్లీ సభ్యుల సంఖ్య ప్రతి రాష్ట్రం నుంచి 60 ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమెరికాలోని మసాచ్యూసెట్స్ ఆయర్ జిల్లా తొలి భారతీయ అమెరికన్ జడ్జిగా చూడండి, తొలి భారతీయ అమెరికన్ జడ్జిగా ఎవరు నియమితులయ్యారు? ఎవరు అంటే తైజుల్ మెహతా. గుర్తుపెట్టుకోండి, తైజుల్ మెహతా. ఓకేనా, ఆన్సర్ తైజుల్ మెహతా ఇక్కడ జడ్జిగా అపాయింట్ కావడం జరిగింది. కమలా హ్యారిస్ మీ అందరికీ తెలుసు, అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైంది. ఎవరు అంటే కమలా హ్యారిస్. ఓకేనా, అమెరికా ఉపాధ్యక్షురాలు. నెక్స్ట్ చూడండి నిక్కీ హేలీ. సో నిక్కీ హేలీ రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. ఈమె ఏంటంటే అమెరికా అధ్యక్షురాలుగా పోటీ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆమె ప్రకటించుకోవడం కూడా జరిగింది. ఎలక్షన్స్ క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తుంది. నిక్కీ హేలీ గుర్తుపెట్టుకోండి, న్యూస్లో ఉన్న పర్సన్ కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 18 నుంచి 35 సంవత్సరాల వయసు దాటిన నిరుద్యోగులకు చూడండి 18 నుంచి వయసు 35 మధ్యలో ఉండాలి. వాళ్ళు నిరుద్యోగులై ఉంటే ప్రతి నెల 2500 రూపాయల నిరుద్యోగ భృతిని అందిస్తున్న రాష్ట్రం ఏందని క్వశ్చన్ అడగడం జరిగింది. ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అండి. సో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎవరు అంటే చూడండి భూపేష్ బఘెల్. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ 18 నుంచి 35 సంవత్సరాల మధ్య నుండి ఎలాంటి ఉద్యోగం లేని నిరుద్యోగులకు ప్రతి నెల 2500 రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది. సో ఈ బడ్జెట్లో దానికి నిధులు కూడా కేటాయించి అదేవిధంగా ఇప్పుడు ఇవ్వబోతున్నారండి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నిరుద్యోగ భృతి. ఓకేనా, సో నిరుద్యోగ భృతి అనేది ఖచ్చితంగా ఇవ్వాలని లేదండి, కానీ ఆదేశిక సూత్రాల్లో అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 41 ఏం చెప్తుంది అంటే రైట్ టు వర్క్, ప్రతి ఒక్కరికి పని కల్పించాలి, ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలి. దాంట్లో భాగంగా నిరుద్యోగ యువతకు ఇక్కడ 2500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు అదానీ గ్రూప్ కంపెనీలపై
హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ నుంచి వెలువడుతున్న సమస్యలపై చూడండి, హిండెన్బర్గ్ రిపోర్ట్ సమస్యలు ఉంటాయి కదా, దానిపైన సమస్యలపై నియమించిన నిపుణుల కమిటీకి చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఎవరు నియమించబడ్డారంటే అభయ్ మనోహర్ సఫ్రే. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మనోహర్ అండి, అభయ్ మనోహర్ సఫ్రే ఈయన ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు. అమెరికాకు సంబంధించిన ప్రముఖ సంస్థ హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అదాని కంపెనీ తన షేర్స్ విషయంలో అవకతవకలు పాల్పడ్డదని ఒక ప్రకటన, ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దానివల్ల అదాని కంపెనీ షేర్స్ చాలా వరకు పతనం కావడం జరిగింది. సో దానిపైన సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే అభయ్ మనోహర్ సఫ్రే, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో మీ అందరికీ తెలుసు డివై చంద్రచూడ్ ఎవరంటే ప్రజెంట్ సిజేఐగా పనిచేస్తున్నారు, 50వ సిజేఐగా పనిచేస్తున్నారు. ఉజ్జల్ బయాన్ ఎవరు అంటే తెలంగాణ స్టేటు హైకోర్టు చీఫ్ జస్టిస్. నెక్స్ట్ బివి నాగరత్న ఎవరు అంటే సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. ఒకవేళ అన్ని కరెక్ట్గా కలిసి వస్తే 2026 సంవత్సరంలో తొలి మహిళ, భారతదేశ చరిత్రలోనే తొలి మహిళ సిజేఐగా ఈమె నిలిచే అవకాశం ఉందండి. బివి నాగరత్న వాళ్ళ ఫాదర్ ఎవరంటే వెంకటాచలయ్య గారు. ఈయన గురించి మనకు ఐడియా ఉంటుంది, పాలిటీలో రావడం జరుగుతుంది. ఈయన సుప్రీంకోర్టుకి 16వ సిజేఐగా పనిచేయడం జరిగింది. ఒక్కసారి వెంకటాచలయ్య గుర్తుపెట్టుకోండి, ఆమె నాగరత్న వెంకటాచలయ్యగా వారి కూతురండి, ఓకేనా? క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. క్వశ్చన్ ఆఫ్ ద డే, సరికాని అంశాన్ని గుర్తించండి. సో ఈ 4 ఆప్షన్ చెక్ చేయండి. ఇందులో ఒక ఆన్సర్ అనేది మనకు మిస్టేక్ ఉందండి. సో దాన్ని మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కనుక మిగిలిపోతే కనుక మిస్ అయిన క్వశ్చన్స్ మనం తర్వాత క్లాస్లో కవర్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.